ఒక్కసారి మంచిర్యాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తాను. సో మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 60 స్థానాల్లో 50కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 3 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా లీడ్లో కొనసాగుతున్నారు. 4 డివిజన్లకే పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. ఇక బీజేపీ ఇక్కడ 0. బీజేపీ ఏమాత్రం కూడా ఖాతా తెరవలేదు. 50 డివిజన్లో ఇప్పటికే సుమారుగా 60 డివిజన్లకు గాను 50 డివిజన్లో గెలుపొంది ఇంకో 3 చోట్ల లీడ్ కొనసాగిస్తూ 4 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకొని ఇంకా లీడ్ కొనసాగుతోంది. అంటే సంథింగ్ బీజేపీ ఇక్కడ ఖాతా కూడా తెరవలేదు. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఇది. సో బీజేపీ ఏమాత్రం ప్రాబల్యం చూపించలేకపోయింది. లైవ్లో రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, సో మంచిర్యాల కార్పొరేషన్లో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘోరాతి ఘోరైన పరాజయం చవి చూసింది. 0 ఎక్కడ కూడా ఒక కార్పొరేషన్ కనీసం వాళ్ళు గతంలో అక్కడ లేరు అని చెప్పుకోపోవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేశారు కదా. ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినా కూడా అక్కడ ఏమాత్రం ప్రాబల్యం చూపించారు. బైక్ ర్యాలీ తీశారు, ఏమాత్రం ప్రభావం చూపించలేదంటే ఎలా చూడాలి? మనోజ్, ప్రధానంగా సబ్జెక్టు కరెక్షన్ 5 స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్నాయి. ఈ లాస్ట్ మినిట్లో అంటే హోరాహోరీ పోటీలో లాస్ట్ ఒక 5 ఓట్లతో 18 ఓట్లతో 16 ఓట్లతో 5 స్థానాల్లో ఇటు బీజేపీ తమ ప్రయత్నం కొనసాగించింది. ఒక రకంగా 44 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 44 స్థానాలు కైవసం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. 60 డివిజన్లలో ఏకతాటిపై కాంగ్రెస్ పార్టీ సింగిల్ లీడ్ కొనసాగింది. ఎక్కడ ఎటువంటి పోటీ కూడా బీజేపీ లేదు. కాకపోతే 5 స్థానాల్లో మాత్రం పోటాపోటీగా కొంత పోటీ జరిగింది. అయితే ప్రధానంగా ఇదంతా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థుల ఓట్ షేర్ చీలడం ద్వారానే ఇదంతా జరిగిందని అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. 8 స్థానాలకు బీఆర్ఎస్ సరిపెట్టుకుంది. ఇంత పెద్ద డివిజన్ లో గతంలో చైర్పర్సన్ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు 8 స్థానాలకు తన పరిస్థితికి వచ్చిందంటే ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అయితే కార్పొరేషన్ లో 44 స్థానాల్లో జయకేతనం కాంగ్రెస్ పార్టీ ఎగిరేసింది. ఇప్పటికే చైర్పర్సన్ కి సంబంధించి అంటే మేయర్ కి సంబంధించిన ఆ లీకులు కూడా ప్రేమ్ సాగర్ రావు ఇస్తున్నట్టు మనకు తెలిసింది. ధరణి మధు పేరు ప్రధానంగా దీంట్లో వినబడుతుంది. అయితే ప్రేమ్ సాగర్ రావు చాలా ఆచితూచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అడుగులు వేస్తారు ఈ అంశంలో మనకు తెలిసింది. అయితే చాలా క్లియర్ అండ్ కట్ గా కొన్ని అంశాల్లో ప్రధానంగా ఇక్కడ అంతా తానై ప్రచారం చేశారు. ఎక్కడ మంత్రులు రాలేదు, ఎవరు కూడా సెలబ్రిటీలు వచ్చి ప్రచారం చేయలేదు, తనే అన్నయ్య ప్రచారం చేశారు. అనారోగ్యంలో ఉన్న తర్వాత కూడా ప్రధానంగా తను నేరుగా అడ్రస్ చేస్తూ మీటింగ్లు చేస్తూ పబ్లిక్ మీటింగ్లు చేస్తూ ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్టు ప్రధానంగా మనకు కనబడుతుంది. 44 స్థానాల్లో మంచిర్యాల కార్పొరేషన్ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనబడింది. అటు బీజేపీ బీజేవైఎం లీడర్ ఎవరైతే మహేశ్వర్ రెడ్డి ఉన్నాడో తన దగ్గర కూడా బీజేపీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి. 12 స్థానాలకు పరిమితమైంది. ఇంకా 5 స్థానాల్లో పోటీ ఉందని చెప్తున్నారు. కానీ ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యం ఆర్టీవీ సర్వేలో చెప్పినట్టు గతంలో కూడా మనం నిన్నటి సర్వేలో కూడా చాలా స్పష్టంగా మనం ముందు నుంచే చెబుతున్నాం. 44 నుండి 45 మధ్య ఇటు మంచిర్యాల కార్పొరేషన్ కైవసం చేసుకోబోతుంది. నిర్మల్లో కూడా 20 పైనే ఉండబోతుంది అని మనం క్లియర్ గా చెప్పాం. అయితే 25 స్థానాల్లో అటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి కనబడింది. మహా కార్పొరేషన్ లో మొదటిసారి అయిన కార్పొరేషన్ లో మంచిర్యాలలో మొదటిసారిగా ఏర్పడ్డ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం అయితే ఎగరేసింది. మనోజ్, రైట్. సో థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా 44 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తే 8 స్థానాల్లో బీఆర్ఎస్, 5 స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుంది. సో ఏదేమైనా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని మాత్రం బీజేపీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఇక్కడ. సో బీజేపీ గెలిచిన స్థానాలు 5. సో ఇందాక నేను చెప్పినట్టుగా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేశారు. సో ఇందాక 0 అని రిజల్ట్ వచ్చింది, ఒక 1 hour బ్యాక్ వరకు అది. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా 5 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. సో కృష్ణగారు వాట్ డు యు సే? ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినా కూడా డబుల్ డిజిట్ రాలేదు 60 స్థానాల్లో, 10 కూడా రీచ్ అవ్వలేదు కనీసం.
సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన మా పార్టీలో మీకు కూడా అర్థం కాదు ఏంటంటే మీకు అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద నాయకులు వచ్చి క్యాంపెయిన్ చేశారండి. బట్ రియల్గా మా సంస్థాగతంగా ముఖ్యమంత్రి అయినా, మా పార్టీ సీనియర్ నాయకులు అయినా, కార్యకర్తలైనా ప్రశిక్షణ కార్యక్రమాలు అయితే మేము అందరం సమానంగా కింద కూర్చొని వింటుంటాం. దట్ ఈస్ హౌ అవర్ పార్టీ విల్ మెయింటైన్ డిసిప్లిన్. ఫస్ట్ థింగ్ అది. సో ఫడ్నవీస్ గారు ఆయన బాధ్యత పరంగా ఆయనకి ప్రవాస్ యొక్క క్యాంపెయినింగ్, ప్రవాస్ అంటాం మేము, అంటే వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వచ్చి మా కోసం క్యాంపెయిన్ చేస్తారు. ఇది నేషనల్ పార్టీ కదా, మేము అట్లా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. సో అందులో పనిగా ఆయన బాధ్యత పరంగా వచ్చారు, ఆయనకు ఆ బాధ్యత వచ్చారు క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు ఆయన వచ్చినంత మాత్రాన వచ్చేసి మొత్తం అన్ని వార్డులు మేమే వినేపోయి మొత్తం మున్సిపాలిటీ మేము కొట్టలేం కదా. నేను చెప్పినట్టు ఇక్కడ అధికారంలో ఉంది ఎవరు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది ఎవరు, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఎంఐఎం క్లియర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని చేస్తే వాట్ ఇట్స్ క్లియర్ మ్యాచ్ ఫిక్సింగ్ సార్. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది కాదు సార్, జనాలు చూస్తున్నారు. వాళ్ళ యొక్క నాయకులు, పెద్ద నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు మొన్నటి వరకు ఎంఐఎం వాళ్ళు ఏమి ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చారు, మేము ఎంఐఎం ఒకటే అని చెప్పి బాయ్ అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళు చెప్పుకున్న తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ కాదని ఇంకా మీరంటే ఇంకా నేనేమంటా సార్. ఇక్కడ కొన్ని చోట్ల నువ్వు విన్నావు, కొన్ని చోట్ల నేను విన్నదా. ఇక్కడ 2 చోట్ల కాకుండా బీజేపీ స్ట్రాంగ్ ఉంటే పని చేద్దాం, మనం ఇద్దరం కలిసి ఓట్లు చీలుద్దాం. ఇదే కదా బాయ్ ఇదే చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ సింగిల్గా పోటీ చేసింది బీజేపీ. సో మేము ఏదైతే విన్నాం ఇక్కడ అది నిజాయితీగా విన్నాం, అది మీరు చూడాలి. ఇక్కడ జనాలు వాళ్ళు తెలంగాణ ప్రజానికం అదే చూస్తుంది. తెలంగాణ ప్రజానికం బీజేపీ ఒక పార్టీ ఒకటి మాత్రమే నిజాయితీగా ఇక్కడ సింగిల్గా వాళ్ళు పోటీ చేసి కష్టపడి వాళ్ళు ఈ మాత్రం ఓట్ షేర్ పెంచుకోగలిగారని తెలుస్తున్నారు. ఇప్పుడు 5 వార్డ్స్ విన్నాం కదా సార్. ఇప్పుడు అట్లీస్ట్ మీరు ఇంతకు ముందు ఏం చెప్పారు, అంత గంట ముందు 0 అని చెప్పారు మంచిర్యాల. ఇప్పుడు 5 స్థానాలు విన్నాము లేదా బీజేపీ. మరి అది గణనీయంగా గెలిచినట్టే. మేము ఫడ్నవీస్ గారు వచ్చారా, మోడీ గారు వచ్చారా, ఇంకెవరు వచ్చారా అన్నది కాదు సార్. అక్కడ ఎండ్ ఆఫ్ ది డే మా లీడర్స్ అందరూ కలిసికట్టుగా ఒకటే కృషి చేస్తాము, అందరం సమానమే. మా దాంట్లో మా పార్టీలో వ్యత్యాసాలు ఉండవు సార్. వేరే కాంగ్రెస్ పార్టీలో అండ్ బీఆర్ఎస్ పార్టీలో ఉండదు. నేను చెప్తుంది అదే, అవర్స్ ఇస్ నాట్ ఎ లీడర్ సెంట్రిక్ పార్టీ, అవర్స్ ఇస్ ఎ క్యాడర్ బేస్డ్